ఈరోజు దేవుని వాగ్దానం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలుపుతున్నాను. గడిచిన కాలమంతా ఆయన యొక్క రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి, ఆయన యొక్క సన్నిధిలో మనల్ని నడిపించి, సజీవ లెక్కలో ఉంచి ఇప్పటికీ మనము జీవిస్తున్నామంటే అది ఆయన కృప. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. 49 సకల మహిమా ప్రభావం చదువుతాం. నిలిచి చెల్లును కాక వారిని పిలువడమే అని చెప్పగా, ఈరోజు వారి దేవుని వాగ్దానాన్ని ధ్యానం. ధైర్యం తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పారు. ఈ యొక్క వచనము గుడ్డివాడైన భర్తమై జీవితం నుంచి తీసుకోబడింది. ఎరుకో పట్టణంలో ఏదో ఒక మారుమూల చోటున మరి మనుషుల చేత తృణీకరించబడి, మనుషుల చేత తిట్లు తింటూ, మనుషుల చేత విసర్జించబడిన ఒక గుడ్డివాని కథ ఇది. చూసుకున్నట్లయితే భర్తమై ఎంతో మంది చేత తిట్లు తింటా, ఎంతో మంది చేత చీదరించబడి జీవించిన జీవితం భర్తమైంది. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలండి, మనం కూడా ఈ లోకం చేత తృణీకరించబడిన వారంగా, ఈ లోకం చేత విసర్జించబడిన వారంగా ఉన్నాం. నీ జీవితము ఎలాగుందో నీకు తెలుసు, నా జీవితం ఎలా ఉందో నాకు తెలుసు. మన జీవితంలో ఎంత దుర్భరంగా ఉన్నాయో మనకు తెలుసు. అది మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే భౌతికంగా కావచ్చు. మన జీవితాల్లో ఒక వర్స్ట్ సైడ్ అనేది ఉంది. అది దాని నుంచి ఎప్పటి నుంచి మనం బయటపడాలి, లేకపోతే దాని నుంచి మనం బయటపడి దాని నుంచి రిలీఫ్ పొందుకోవాలని చెప్పి చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ చాలా వరకు దాని నుంచి మనం బయటకు పొందలేం, దాని నుంచి విడుదల పొందలేం. ఎందువల్లంటే అది మన యొక్క సొంత ప్రయత్నాల వల్ల. కానీ భర్తమై జీవితంలో కొన్ని విషయాలు మనము తెలుసుకుని ధ్యానం చేసినట్లయితే, భర్తమై ఆ గుడ్డితనాన్ని నుంచి ఎట్లయితే బయటపడ్డాడు, భర్తమై ఆ యొక్క తృణీకరించబడిన జీవితం నుంచి ఎట్లయితే క్రీస్తుని వెంబడించే జీవితాన్ని పొందుకున్నాడు, మనం కూడా అటువంటి గొప్ప ఆధిక్యతను పొందుకోవడానికి దేవుడు మనకి కృప చూపడానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు భర్తమై జీవితం నుంచి 3 అంశాలను మనము ధ్యానం చేసుకుందాం. ఆ 3 అంశాలు భర్తమైకి ధైర్యమునిచ్చి, కంటి చూపునిచ్చి, క్రీస్తులో ఎదిగేందుకు, క్రీస్తు అనుచరుడిగా మారేందుకు ఎలాగ దోహదపడ్డాయి, ఎలాగ భర్తమై జీవితం ఆశీర్వాదకరమైన జీవితంగా మారిందన్నది మనం ధ్యానం చేద్దాం. కాబట్టి మొట్టమొదటి అంశంగా ఆరాటం. లోకాన్ని విడిచి క్రీస్తుని చేరాలంటే ఆరాటం అనేది ప్రాముఖ్యమైనది. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆసక్తి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అంశం మీద ఆసక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధమైన ఆసక్తి ఉంటుంది. కొంతమందికి డబ్బు మీద ఆసక్తి, కొంతమందికి లోకం మీద ఆసక్తి, కొంతమందికి మనుషుల మీద ఆసక్తి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆరాటం, ఆసక్తి ఉంటుంది. మనిషి ప్రాకులాడుతూ ఉంటాడు. మనిషికి ఆరాటం అనేది ఊపిరి లాంటిది. ఎందుకంటే ఆరాటము మనిషిని బ్రతికిస్తుంది. ఏదో సంథింగ్ ఈస్ కమింగ్, ఏదో ఒకటి నా జీవితంలోకి వస్తుంది, ఏదో నా జీవితంలో జరగబోతుంది అన్న విషయంలో మనిషి ప్రాకులాడుతూ ఉంటాడు. అయితే నీ జీవితంలో ఉంటున్న శ్రమలను, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు నువ్వు అధిగమించాలంటే నువ్వు క్రీస్తు యందు ఆరాటం కలిగి ఉండాలి. ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఈ యొక్క ఆరాటం అనే పాయింట్లో మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. అదే ఎరుకో పట్టణంలో ఒక ట్యాక్స్ కలెక్టర్గా, ఒక పన్ను వసూలు చేసే అధికారిగా ఉన్న ఒక జక్కయ్య గురించి మనం తెలుసుకుందాం. జక్కయ్య యేసుక్రీస్తు వారిని చూడాలని, ఆయన్ని దర్శించుకోవాలని, ఆయన ఎట్లా ఉంటాడు, ఆయన యొక్క భౌతిక స్వరూపం ఎట్లా ఉంటుంది, ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు కదా, ఆయన ఒకసారి చూడాలన్న ఆసక్తి జక్కయ్యలో పుట్టింది. చూసుకున్నట్లయితే జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు, ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు, ఆయన ముఖాన్ని నేను దర్శిస్తే చాలు అనుకున్నాడు.
ఆసక్తి అనేది ఎంత దూరం తీసుకువెళ్తుందంటే మనకున్న అధికారాన్ని, మనకున్న పలుకుబడినంతా విడిచిపెట్టి దేని గురించి అయితే మనం ప్రాకులాడుతున్నామో దాన్ని చూసేంత వరకు, దాన్ని చేరుకునేంత వరకు ఆసక్తి మనల్ని విడిచిపెట్టదండి. అలాగే జక్కయ్య జీవితంలో కూడా ఆసక్తి అంత దూరం తీసుకువెళ్ళింది. క్రీస్తుని చూడాలన్న ఆరాటము అంత దూరం తీసుకువెళ్ళింది. అలాగా జక్కయ్య పైకి ఉండగా యేసుక్రీస్తు వారు చూసి, జక్కయ్య చెట్టు దిగు, నేను నీ కుటుంబాన్ని నేను దర్శిస్తాను, నీతో కలిసి భోజనం చేస్తాను అని చెప్పి యేసుక్రీస్తు వారు జక్కయ్యతో మాటిచ్చారు. అలాగా జక్కయ్య ఇంటికి వెళ్ళటం జరిగింది, కుటుంబాన్ని దర్శించడం జరిగింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జక్కయ్య జీవితంలోకి వచ్చారో తనలో ఉన్న పాపం మొత్తం కడగబడింది. తనలో ఉన్న పాపపు స్వభావం అనేది తీసివేయబడింది. తను మంచిగా మారి క్రీస్తు ప్రేమను తెలుసుకుని తన దగ్గర ఉన్న అన్యాయపు సొమ్ము 4 ఎవరెవరి దగ్గర అయితే వసూలు చేశారో వారికి 4 తిరిగి ఇవ్వడం అనేది జరిగింది. ఒక్క చిన్న ఆసక్తి, ఒక చిన్న యేసుక్రీస్తుని చూడాలన్న చిన్న ఆసక్తి తన కుటుంబాన్ని, తన యొక్క తరతరాలను ఆశీర్వదించబడడానికి కారణమైంది. కాబట్టి ఈరోజు నీకు అటువంటి ఆసక్తి ఉందా? ఈరోజు నాకు అటువంటి ఆసక్తి ఉన్న దాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆసక్తి అనేది లేకపోతే మనం ఎంత చేసినా అది వ్యర్థమేనండి. ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి. దేవుని సన్నిధిలో ఎదగాలన్నా మనకి తాపత్రయం అనేది ఉండాలి. ఎప్పుడైతే అది ఉంటుందో అప్పుడే మనం దేవుని సన్నిధిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా దేవుని సన్నిధిలో నేను ఎదగలేకపోతున్నాను, దేవుడిలో నేను ఇంకా జీవించలేకపోతున్నాను, నేను ఎందుకు దేవుడికి దూరంగా ఉన్నాను అనుకుంటే అది మన తప్పండి. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు, దేవుడు మనకి అన్ని దారులు ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, దేవుని యొక్క వాక్యం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, ఆయనతో గడిపేందుకు సమయం ఇచ్చాడు. నీకు ఆసక్తి ఉన్నదా అన్నది ప్రశ్న. మరి జక్కయ్య జీవితంలో ఆసక్తి ఉంది, గుడ్డివాడైన భర్తమయ్య జీవితంలో ఆసక్తి ఉంది. ఈరోజు నీ జీవితంలో ఆసక్తి ఉంది, పరిశీలన చేసుకున్నాం. రెండో అంశం వచ్చేసరికి అర్థించటం. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రార్థించటం. నీ జీవితం మారాలన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నా దేవుణ్ణి అర్థించాలి, లేక ప్రార్థించాలి. ఎప్పుడైతే అట్లా ప్రార్థిస్తావో నీ జీవితం గొప్పగా ఉంటుంది. ఒకసారి యాకోబు జీవితం చూసుకున్నామంటే, యాకోబు పుట్టుకతో మోసగాడిగా పుట్టాడు. తన యొక్క అన్న కాలుని వెనకలాగుతా తన ముందు వెళ్దామన్న ఆలోచనతో, మరి ఒక ఉద్దేశంతో యాకోబు ఉన్నాడు. అలాగే ఎన్నో మోసకరమైన లక్షణాలు యాకోబు కలిగి ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుణ్ణి తెలుసుకుని దేవుడి ద్వారా ఆశీర్వదించబడాలనుకున్నాడు. దేవునితో పెనుగులాడాడు, దేవునితో పోరాడాడు, దేవుని సన్నిధిలో దేవునితో యుద్ధం చేశాడు. చూసుకున్నట్లయితే యాకోబు యొక్క జీవితం అక్కడ మలుపు తిరిగిందండి. ప్రార్థించాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెడతా, లేకపోతే వదిలిపెట్టను అన్నాడు. చివరికి దేవుడే యాకోబుతో ఈ మాట అన్నాడు, నువ్వు మనిషిని దేవుణ్ణి గెలిచావు కనుక నీ పేరు ఇశ్రాయేలు, నిన్ను ఆశీర్వదించాను అని చెప్పి దేవుడు యాకోబుకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్పు ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పటికీ మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఎందువలన అంత గొప్పగా యాకోబు ఆశీర్వదించబడ్డాడు? ఎందువలన అంత గొప్పగా యాకోబు దీవించబడ్డాడు అంటే అర్థించాడు, ప్రార్థించాడు. ఈరోజు నేను అటువంటి స్థితిలో ఉన్నామా అన్నది జ్ఞాపకం ఉంచుకోవాలంటే, ప్రార్థన వల్ల ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. ప్రార్థన వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ప్రార్థన వల్ల ఎన్నో జీవితాలు, దుర్భరమైన జీవితాలు ఎంతో గొప్ప సాక్ష్యాలుగా మారాయి. ఈరోజు నేను ఎటువంటి ప్రార్థన స్థితిని కలిగి ఉన్నాం? కొంతమంది ప్రార్థన చేస్తే సూర్యచంద్ర నక్షత్రాలే ఆగిపోయాయి. ఇంకొంతమంది ప్రార్థన చేస్తే ఎంతోమంది రక్షణ పొందుకున్నారు. ఇంకొంతమంది ప్రార్థన చేస్తే ఎన్నో దేశాలు బాగుపడ్డాయి. ఇంకొంతమంది ప్రార్థన చేస్తే ఎంతోమంది నియంతలు మారారు. మరి
ప్రార్థన చేస్తే నీ జీవితం మారింది, నేను ప్రార్థన చేస్తే నా జీవితం మారిందా అన్నది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలండి. భర్తమయ్యి అర్థించాడు, ఆయన దావీదు కుమారుడా నన్ను దాటిపోకని చెప్పి ఎంతో ఎంతో మరి గొప్పగా అరిచాడు. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నువ్వు ఊరకుండా అని చెప్పి ఆయన తిట్టిన అరిచి క్రీస్తు యొక్క అటెన్షన్ని డ్రా చేసుకో ఒక పిలుపుకి క్రీస్తే యేసుక్రీస్తు వారు ఆగిపోయేలాగా చేశాడు. కాబట్టి నీవు ప్రార్థన చేస్తే ఆయన వచ్చి నీ కుటుంబాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసే స్థితిలో నువ్వు ఉన్నావు. భర్తమయ్యి వంటి జీవితం నువ్వు కలిగి ఉండాలనుకున్నట్లయితే భర్తమయ్యేలాగా ఆయనకు వినిపించేలాగా, క్రీస్తుకు వినిపించేలాగా అరిచే ప్రార్థన శక్తి నీలో ఉండాలని పరిశీలన చేసుకుందాం. మరి మూడో అంశం వచ్చేసరికి అనుసరించుట. 52వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చూసుకున్నట్లయితే భర్తమై చూపు పొందాడు. సరే నాకు చూపు వచ్చేసింది కదా, నేను ఇంకా నా జీవితాన్ని నేను జీవిస్తాను, నా యొక్క లైఫ్ని ఎంజాయ్ చేస్తానని చెప్పి భర్తమై క్రీస్తుని విడిచిపెట్టేసి లోకానుసారంగా వెళ్ళిపోలేదండి. క్రీస్తుని అనుసరించాడు, క్రీస్తుని వెంబడించాడు. క్రీస్తుని అనుసరించడం అంటే చాలామంది అనుకుంటారు సంఘాలు పెట్టాలనో, పాస్టర్గా మారాలనో, లేకపోతే సువార్థికునిగా పరిచయం చేయాలనో, సంఘంలో ఇంకా ఏదైనా పని చేయాలనో అనుకుంటారు. క్రీస్తుని అనుసరించడం అంటే అది కాదండి. క్రీస్తుని అనుసరించడం అంటే క్రీస్తులాగా జీవించడం. క్రీస్తుని అనుసరించడం అంటే క్రీస్తు ఎట్లాగా నడుచుకున్నాడు, క్రీస్తు ఎట్లాగా మనల్ని ప్రేమించాడు, అలాగే ఇతరులను మనం ప్రేమించేవాళ్ళం ఉండాలి. యేసుక్రీస్తు వారికి ఎటువంటి కులమత భేదాలు లేవండి. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించారు. ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి ఇప్పుడు మనం రక్షణలో ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. కాబట్టి మనము కూడా అటువంటి అనుసరించే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చాలా వరకు మన జీవితాలు అట్లా లేవు. మనిషిని మనం ఎలా చూస్తున్నాం అంటే మతపరంగా, వీడు నా మతం కాదు అయితే వీడిని నేను ద్వేషిస్తాను, వీడు నా కులం కాదు వీడిని నేను దూషిస్తాను, వీడు నా యొక్క జాతి కాదు కాబట్టి నాకు నచ్చడం. అంటే ఎటువంటి స్థితికి వెళ్ళామంటే క్రైస్తవులని మనుషుల్లో మనం కూడా లోకస్తుల్లాగా మనుషుల్ని కులమతాలుగా విభజించి చూస్తాం. ఇది క్రీస్తుకి ఎంత మాత్రమో ఇష్టమైన పద్ధతి కాదు, అలాగే క్రీస్తుని అనుసరించే వారి యొక్క విధానము కాదు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకున్నాను, క్రీస్తుని వెంబడించేవారు క్రీస్తు ఆజ్ఞను పాటిస్తారు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, రెండవదిగా నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించాలి. జ్ఞాపకం ఉంచుకున్నామండి, మనము దేవుని ప్రేమిస్తున్నాం. ఒకవేళ ఖచ్చితంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే అలాగే నీ తోటి సహోదరుని ప్రేమిస్తాం. కులం మతం అదేం చూడము. క్రీస్తుని నిజంగా ప్రేమించినట్లయితే ఖచ్చితంగా తోటి మనిషిని వాడిని అట్లాగా ప్రేమిస్తాం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుందామండి, మనం అట్లాగా ప్రేమించే వారంగా ఉన్నాము. మనం క్రీస్తుని అనుసరించే వారంగా ఉన్నాము. క్రీస్తుని అనుసరించడం అంటే క్రీస్తు యొక్క స్వభావాన్ని మనలో కొనిపుచ్చుకోవడం, క్రీస్తు యొక్క స్వభావాన్ని మనలో పునరుద్ధరించుకోవడం, క్రీస్తు యొక్క ప్రేమను మనము ఇతరులపై చూపడం. అటువంటి స్థితికి మనం వెళ్ళాలండి. అటువంటి స్థితిలో మనం ఉండాలి. ఆ ప్రేమ వల్లే ఎంతోమంది క్రిమినల్స్ దేవుని సేవకులుగా మారారు. క్రీస్తు మంచివారి కోసం కాదండి వచ్చింది, క్రీస్తు పాపల కోసం వచ్చాడు. కాబట్టి ఆ పాపలను ప్రేమించలేను, లేకపోతే ఆ పాపల కోసం ప్రార్థించలేను నువ్వు నేను. క్రీస్తుని అనుసరించే వారు ఉండేవారంగా కాదు, క్రీస్తుని అనుసరించే వారంగా క్రీస్తుని అనుసరిస్తున్నామని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదండి. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం, ఒకవేళ నువ్వు క్రీస్తుని అనుసరించినట్లయితే ఖచ్చితంగా క్రీస్తు ప్రేమ నీలో ఉంటుంది, క్రీస్తు యొక్క తత్వం నీలో ఉంటుంది. అది ఎటువంటి భేదాలను చూడదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానం ఏంటంటే ప్రేమ. మనిషిని ప్రేమించు, మనిషిని మనిషిగా చూడు, క్రీస్తు రాజ్యం కొరకు ప్రతి ఒక్కరిని ఏర్పరచు. ఇదే క్రీస్తు యొక్క ప్రేమతత్వం. ఇది ఎప్పుడైతే క్రైస్తవుల్లో ఉంటుందో ఖచ్చితంగా మన జీవితాలు, మన యొక్క సమాజం, మన యొక్క దేశం అనేది ఖచ్చితంగా మారుతుందండి. కాబట్టి అటువంటి జీవితంలోకి, అటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి.
క్రీస్తుని అనుసరిస్తున్నామంటే ఖచ్చితంగా ఎదుటి వారిని ప్రేమించేవారుగా ఉండాలి. అది జాతి భేదాలతో కాదు, కానీ క్రీస్తు యొక్క ప్రేమతోనే, క్రీస్తు యొక్క స్వరూపం అని మనం ప్రేమించడానికి. క్రీస్తు ప్రేమ నువ్వు నేను కలిగినట్లయితే ప్రతి ఒక్కరిలో క్రీస్తుని చూస్తాం, ప్రతి ఒక్కరిలో దేవుని చూస్తాం, ప్రతి ఒక్కరిలో క్రీస్తు స్వభావం చూసి ప్రతి ఒక్కరిని ఏ భేదం లేకుండా ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమను మనం పుచ్చుకొని క్రీస్తుని అనుసరించే వారిగా ఉంది. మరి భర్తమై జీవితంలోంచి ఈ 3 అంశాలు మనం ధ్యానం చేసుకుని రోజు వాగ్దానంగా నువ్వు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తే ఆయన నిన్ను పిలుస్తున్నాడు. పిలిచినవాడు ఆయన, ఎంచుకున్నవాడు ఆయన. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే, ఆయన నువ్వు చేరుకోవాలంటే ఈ 3 అంశాలను నువ్వు కలిగి ఉండాలి. భర్తమై ఎట్లయితే ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాడు, భర్తమై ఎట్లయితే ఆయన గురించి మనం ఇప్పటికీ ధ్యానం చేసుకుంటున్నాము, దేవుడు కూడా మనల్ని అటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన సాక్షులుగా నిలబెట్టాలనుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ.